అంటే ఆ మాటకు తామ్రధ్వజులు అంటారండి. ఎంత భక్తో చూడండి. అమ్మ, ఒక 10 నిమిషాలు మీ ముచ్చట్లు మన దీనిపైన దృష్టి పెట్టండి తల్లి. నీవు కోరిన ప్రాణమైన ఇవ్వగలను. నువ్వు కోరితే నా ప్రాణమైన ఇస్తాను స్వామి అన్నాడు. ప్రాణం అక్కర్లేదు, నీవు బంధించావే గురను, అది మాకు ఇష్టం వెళ్ళిపోతానన్నాడు. దానితో తామ్రధ్వజుడు నవ్వాడండి. ఖడ్గము చేత పుచ్చుక కోసిన గాని సంతోషమని నేను భరింతునయ్య. నా తనువును తీర్చి రక్తములు తాగునగాని ఆనందములే నరతునయ్య. పర్వతాగ్రము నుండి పడి చావమన్నను చచ్చి నిన్ను వచ్చి ఇందునయ్యా. ఆపాధక వస్తకం అగ్గిగాల్చిన గాని నియాననే కూలి కూలదయ్య. రాజ్యధనగలక వస్తువాహనములు బాయదయ్య. భార్య పుత్రుల మిత్రుల విడువమన్నను విడుతునయ్య. కాని పార్థుడు విడచిన గుర్రము మాత్రము నేను విడువనయ్యా. ఖడ్గము చేత ధరించి నా శిరస్సును ఖండించినట్టు సంతోషిస్తాను. నా శరీరమును తీర్చి రక్తమును దానము చేయమనను చేస్తాను. పర్వతాగ్రము నుండి పడితావమనను చచ్చి నేను ఐక్యత చెందుతాను. ఇన్ని శ్రమలన్నీ అనుభవిస్తారే కాని అర్జునుడు విడిచిన గుర్రాన్ని మాత్రం విడువనన్నాడు. కృష్ణుడు సామంతో చెప్పి చూశాడు, వీడు వినేదట్లేదని కొంచెం కోపంతో చెప్తున్నాడు. అర్జునుడు సామాన్యుడు కాదు, పరమేశ్వరుడు మెప్పించి బాసుపదాస్త్రములు సంపాదించిన వాడు, 11 అక్షోహిణి సైన్యము జయించిన వాడు. వాడితో ఎందుకు యుద్ధము, నా మాట వినమన్నాడు. పరంధామా, అతనితో పోరాడాలని గురమును బంధించాను. అతని వీరత్వం ఎలాంటిదో ఒకసారి చూడాలని నా కోరిక అన్నాడు. ఇక లాభం లేదనుకున్నాడు. కృష్ణుడు బయలుదేరి వస్తూ ఉన్నాడు అర్జునుడి దగ్గరికి. అర్జునుడు చిరునవ్వులవుతూ అంటున్నాడు, బావా గుర్రము తెస్తానని వెళ్ళావు, ఇది గుర్రం అన్నాడు. అర్జునా, నీవు అనుకున్నంత సులభప్రాయుడు కాదు తామ్రధ్వజుడు, మహావీరుడు. అతను జయించడం మహా కష్టమన్నాడు. బావా, వాడు ఒక లెక్కన జంభుద్గంభీర సౌరంభదం భోళితపర్వత ప్రచండ కాండల కరాల హృదయోధన నంబుబాపి నా దివ్యాస్త్రమైన హస్త ప్రయోగం కొరకు వాడిని హతమార్చుదానన్నాడు. ఎందరిలో జయించిన ఈ అర్జునుడికి వాడు ఒక లెక్క.